350 మంది మహిళలకు కళ్యాణ లక్ష్మి చెక్ ఇవ్వడం జరుగుతున్నది. తెలంగాణ రాష్ట్రంలో పెద్ద ఎత్తున కళ్యాణ లక్ష్మి మహిళలకు ఈరోజు 4,60,00,000 ఇచ్చి ఆదుకోవడం కూడా జరుగుతున్నది. దీంతో పాటు మహిళలందరికీ కూడా మరి పెద్ద ఎత్తున డాక్రా సంఘాలకు పెట్టి వాళ్ళ కాళ్ళ మీద నిలబడి కోటీశ్వరాలు చేయాలని చెప్పేసి సీఎం గారి కళ కాబట్టి మహిళలందరూ వారు మరి సంఘాలు ముందుకొచ్చి చిన్న మొదలుకొని పెద్ద వ్యాపారాల వారు కూడా చేసుకోవడం కూడా జరుగుతున్నది. వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడి మహిళలంతా కూడా పెద్ద ఎత్తున రావడం కూడా జరుగుతుంది. కాబట్టి ఆర్టీసీలో ఉచితంగా కాబట్టి ఉచిత బస్సు కూడా వారికి మాట ఇచ్చిన ప్రకారంగా ఆ సౌకర్యం కూడా ఏర్పాటు చేయడం కూడా జరిగింది. చెప్పిన విధంగా ప్రభుత్వం 6 గ్యారంటీల్లో మరి ఇల్లు కట్టించడం కానీ రేషన్ కార్డు ఇవ్వడం కానీ అన్నీ కూడా చేయడం కూడా జరుగుతున్నది. ఇంకా ముందు కూడా లబ్ధిదారులందరూ కూడా ప్రభుత్వం మీద ఎంత భారం ఉన్నప్పటికీ పెద్ద ఎత్తున పేదోళ్ళందరూ కూడా ఆదుకోవడం జరుగుతుంది. మరి మేడ్చల్ నియోజకవర్గం చాలా పెద్ద నియోజకవర్గం. ఇక్కడ ఉన్నటువంటి పెండింగ్ ఏవైతే మరి బెంచులు కానీ రోడ్లు ఉన్నాయో తప్పకుండా మా వంతు బాధ్యత తీసుకొని తప్పకుండా చేస్తాం. అదేవిధంగా ఈ కార్యక్రమం పంచుకోబడుతున్నటువంటి ఓజిరెడ్డి సార్, అదేవిధంగా గ్రంథాలయ సంస్థ చైర్మన్ శ్రీనివాస్ రెడ్డి గారు, ఈరోజు మేడ్చల్ నియోజకవర్గ షాదీ ముబారక్ చెక్కుల పంపిణీ కార్యక్రమానికి అదేవిధంగా ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైనటువంటి సార్ మాజీ చైర్పర్సన్ పవన్ గారిని మాట్లాడవలసింది. ఈరోజు మన